దో 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ 3 లైన్స్. సరే నువ్వు చెప్పు అయితే. నేను ఎఫ్ అంటే ఎఫ్ వస్తుంది. ఎఫ్ ఇంకా ఇట్ రాయాలి. ఇది ఎఫ్. అది ఎఫ్ అంటారు. అది ఎఫ్ కాదు నాన్న. మా నాగలక్ష్మికి కనిపించకుండా వంటలు ఎట్లా చేస్తుంది అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఈ రోజు వంట ఎట్లా చేస్తుంది అని చూపిస్తా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇద్దరం వదిన ఆడపడుచు. ఈరోజు వీడియో ఏంటంటే మా చెట్లలో పని చేసుకుంటున్నాము. ఈరోజు డే ఇన్ లైఫ్ లాగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మేము ఉదయాన్నే లేచి వచ్చేదైతే చెట్లలోకే. సో ఇప్పుడు చెట్లలోకి వచ్చాము. అందరం ఎరువు చెట్లు తవ్వడం అన్ని పనులు చేసుకుంటున్నాము. ఈరోజు కొంచెము వారం నుంచి రోజు కాస్త తవ్వుతా ఉన్నారు. ఎరువు పోస్తూ ఉన్నారు. ఎరువు ఎట్లయిందంటే 2 ట్రిప్పులు తోలిస్తే అది గడ్డలు ఇంత గడ్డలు ఉంది. ఆ గడ్డలు ఏం చేయాలి, ఇప్పుడు నలగొట్టి వేయాలన్నమాట. మామూలుగా అయితే కొంతమంది అట్టే పోసేస్తారు. అట్ట పోసేస్తే అవి నలగల. పోయినసారి పోసిండ్రుగా. లాస్ట్ టైం వాచ్మెన్ అంకుల్ పోస్తే అది నలగలేదు. ఈసారి నీట్గా మేమే చేసుకోవాలని చెప్పేసి మా తమ్ముడు తవ్వుతుంటే నాగలక్ష్మి గడ్డి తీసేసింది అనమాట. సో అట్లా చేసింది. ఎరువు మోసుకొచ్చాం. బయట ఏడే వాకిట్లోనే ఉంది. ఆ ఎరువు అంతా లోపలికి తెచ్చుకొని నలగొట్టుకుంటున్నాము. నలగొట్టు కొంత పోసేసినాం చెట్లకి. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మట్టి మేము అప్పుడు ఆ టైంలో బాగా షింక్ చేయించేసరికి ఇది గడ్డలు అయిపోయింది. తవ్వడానికి కూడా కష్టము. ఇంకా పని చేసే వాళ్ళు ఏంటంటే పాపం పైన దవ్వేస్తారు. అంత పని చేయాలన్న వాళ్ళకి కష్టమే కదా. మనం అంటే 4 రోజులు దవ్వినాం కాబట్టి మర్చిపోయి మక్కోళ్ళు వచ్చారు కదా, ఆ పక్క అంతా దవ్విచ్చారు. తవ్వినాక మళ్ళీ దవ్వినాం మేము. తవ్విన తర్వాత ఈ పక్క ఇదంతా నీట్గా చేసి ఇచ్చారు. మళ్ళీ గడ్డి వచ్చిందిలే లైట్గా. ఇదంతా నీట్గా మక్క వాళ్ళు చేసి ఇచ్చారు. ఇక్కడ దాకా చేశారు. మనం చేసుకుంటే ఆ తృప్తి వేరబ్బా. నాకు కూర్చొని తవ్వాలనిపిస్తుంది, కానీ నేను ఎక్కువసేపు కూర్చోలేను, తవ్వలేను. ఊరికే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కాడ ఏదైనా ఉంటే పీకేస్తాను అనమాట. అంతే. వీళ్ళు వీకుతూ ఉంటారు మా తమ్ముడు. అదిగోండి మేము ఎరువు తెచ్చి పెట్టుకున్నాం చూడండి ఒకసారి. ఆల్రెడీ కొంచెం కొట్టుకోతావు నువ్వు వచ్చేలోపు. ఎరువు ఇది ఇట్లా ఉంది, గడ్డలు ఈ చెత్త ఇదంతా ఉంది. ఇట్లా వేస్తే మనం చెట్లు చూడడానికి కూడా అందంగా ఉండవు. ఆ చెత్త వల్ల చెట్లకి ఇబ్బంది తప్పించి ఏం లేదు. అందుకని చెప్పేసి మొత్తం ఇట్లా నలగొట్టి ఇదిగో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది చెట్లకి వేస్తే బాగుంటది. తొందరగా భూమిలోకి పోద్ది, చెట్టుకి తొందరగా పడుతుంది. అవును, అది చెట్లకి వేసిన తర్వాత అట్టుంది. లాస్ట్ టైం వేసింది అయితే అసలు కరగల. అదిగో అక్కడ పిల్లలు ఉన్నాయి చూడు. సో అదేనమాట. ఇప్పుడు ఆకుకూరలు వేయాలి. ఆకుకూరలు ఎన్ని రోజుల నుంచి వేద్దాం అనుకుంటే నాకు అసలు ఓపిక లేదు. నేను మా తమ్ముడితో అనేసరికి సరే ఆకుకూరలు వేద్దాం అని చెప్పేసి రెడీ చూడు. కైలు లాగా పెట్టున్నాడు ఒకసారి. కైలు పెట్టలేదుగా ఇంకా. ఎరువు పోసి కైలు కడతారులే. ఆ ఎరువు పోయాలి, ఇసుకలో విత్తనాలన్నీ చల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. ఇసుక తెచ్చి పెట్టుకున్నాము. ఇసుకలో విత్తనాలు కలిపి దాంట్లో చల్లుతాము. ఇసుక ఎందుకు తెచ్చుకున్నాము అనే డౌట్ కొంతమందికి రావచ్చు కదా, మనలాంటి తెలియని వాళ్ళకి. చాలా మంది తెలిసే ఉంటది అది. నాకెట తెలిసిందంటే పొగనారు పోసేటప్పుడు మా నాన్న వాళ్ళు చూస్తున్నా అప్పుడు ఇసుకలో కలిపి విత్తనాలా దాని మీద భూమి మీద చల్లతా యాప్ మండలతో వాళ్ళు కొడతా ఉంటారు. ఎక్కువ ప్లేస్ కాబట్టి మనకు అంత అవసరం లేదు. చల్లేస్తే చుట్టూరు పడతాయి. ఒక చోట పడకుండా చుట్టూరు పడడం కోసం మాత్రమే ఇసుకలో కలుపుతారు. అంతే. కొత్తిమీర, ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, గోంగూర ఎలాగో మాకు ఉంది. అదిగో మొలిసింది. మళ్ళీ కూడా ఆకైతే సరిపోతున్నాయి. ఆ విత్తనాలు పడి మొలిచినాయి. అవన్నీ అలాగే ఉంచాము. అవి కొంచెం పెద్ద అయినాక గడ్డి తీసేస్తే సరిపోద్దాడ. అంటే అంతకుముందు ఇక్కడ వేసాం కాబట్టి అవన్నీ విత్తనాలు రాలి పడి మొలిచినాయి. మొన్న ఆదివారమే కోసేసినాం. మొత్తం ఆకులు కోసుకొని గోంగూర చేసుకున్నాం బిర్యానీలోకి. పొటాకాయ మాత్రం కాయ నేను చూసినప్పటి నుంచి ఇప్పుడు కట్టే ఉంది. ఇది ఎప్పుడు కొట్టాలరా? నేను 2-3 సార్లు అనుకున్నాను కొంప తీసి కాయ కోసి తినేసిండ్రేమో నాకు తెలియకుండా అని 2-3 సార్లు వచ్చి చెట్టు చూసుకొని కూడా పోయినా. లేదు, అసలు గ్రోతే లేదు కాయలు. అప్పటి నుంచి అట్టే ఉంది. ఇప్పుడు ఎరువు పోసి పెరుగుద్దులే కదా. వస్తున్నాయి, చాలానే ఉన్నాయి. జామకాయలు కూడా వచ్చినాయి. ఏమన్నారంటే 6 మంత్స్కి ఒకసారి వస్తుంది అని చెప్పేసి వేసేసారు. వాళ్ళే కట్ చేస్తారు కదా, ఇంక ఇబ్బంది ఏం లేదు అని అనుకున్నా. కానీ ఇక్కడే పిచ్చా, అక్కడే పిచ్చా. కానీ ఇంకేం చేశానంటే ఇది ఇట్లా వేపిస్తే ఇది కట్ చేయడానికి కుదరట్లే. ఇక్కడ చెట్లు నాటేస్తుంది. ఓన్లీ లాన్ ఒక్కటైతే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
సో ఇది రిస్క్లే అని చెప్పేసి మొత్తం పీక్ ఇచ్చేసాయి ఇది మొత్తం. ఎడ కూడా అట్టే చేసా. చాలా ప్లాన్ ఉంది కానీ నేను ఇప్పుడు అన్నీ చేయలేక నేను కామ్గా ఉన్నా. ఇక్కడంతా పాట్స్ పెట్టాలి, చెట్లు నాటి. ఇక్కడ కూడా పీకేసి కట్ చేసినాం, కొడవలతో కోపిచ్చా వాచ్మెన్తో. అయితే కట్ చేస్తే బాగా రాలేదని చెప్పేసి కొడవలతో కోపిస్తే అట్లా వస్తుంది. వస్తే ఓకే, రాకపోతే వేసి ఎరువు పోసేసేయడం. ఇక్కడ నుంచి స్వీట్ పొటాటో చెట్టు పీకేసి ఇది నాటామన్నమాట. సో ఇది కొంచెం అన్న అల్లుకుంటుంది అని చెప్పేసి రాధా మనోహరం మళ్ళీ సెకండ్ టైం ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఇది కూడా అల్లుకుంటుంది లేక అల్లుకుంది, పైకి అల్లుకుంది. ఈ కర్ర లాగి కట్టాల. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏ చెట్టు కోసం అంటే శంకు పూలు అంటారు కదా, బ్లూ కలర్లో ఉంటాయి, శివుడికి ఇష్టం అని. బయట ఉందిలే ఆ చెట్టు చూపిద్దాం. అది నాటదామని ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి, అక్కడ వైట్ ఇటు బ్లూ కలర్ నాటదాం అని చెప్పేసి చేపించా. కానీ అందరిలో చాలామంది ఇళ్ళల్లో చూసి అవి ఇత్తనాలు ఎక్కువ వస్తాయి, అది పూలు లేనప్పుడు అంత బాగా అనిపించట్లేదు చెట్టు. అందుకని చెప్పేసి ఇక్కడ మంచి హెల్దీగా ఉండే చెట్టే కావాలి, గ్రీనరీగా ఉండేదే కావాలని చెప్పేసి సన్నజాజి చెట్టు పెట్టా. సన్నజాజి చెట్టు అల్లుకుంటుంది లేంగా, అల్లుకుంది. ఇద్దా ఎక్కడ దాకా వచ్చిందా అసలు ఆ చెట్టు ఎంత ఇదంటే దారి చూపిస్తే బలి అల్లుకోమోద్ది. దారి చూపిడం, ఇటు దారి చూపించడం, ఇటు దారి చూపించడం, ఏ దారి ఎటు వెళ్ళాల్సింది అటు వెళ్ళిపోతుంది. ఏది పెరగలా? పెరిగింది నాన్న, నేనే కట్ చేయలే. ఇవన్నీ మొన్న కట్ చేసాయి ఈ మనీ ప్లాంట్ అంతా. ఈ కుండీలు ఇన్నేళ్ల నుంచి అట్టే ఉన్నాయి చూడు, 5 సంవత్సరాలు. ఈ కుండీలు నేను ఎక్కడ తిరిగినా ఈ కుండీలే కనిపించలే. 5 years బ్యాగ్ కొన్నాం, దాదాపు 330 ఎంతో పడింది ప్లేట్తో సహా. 330 పడ్డా కానీ ఇన్ని ఇయర్స్ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వాల. ఆ కుండీలు ఒక్కటి కూడా పోలేదు. మిగతా తెచ్చిన కుండీలన్నీ పోతానే ఉన్నాయి. కానీ ఇక్కడ మా అమ్మ ఊరికే కొమ్మ గుచ్చిపెట్టిందంట చామంతి చెట్టు. అది తెచ్చా మొన్న అంతకుముందు ఊరికి పోయినప్పుడు. అది అట్లే ఉంది, కుండీలో పెట్టాలి. మట్టి కలిపి అన్ని చామంతి చెట్లన్నీ ఒక కుండీలో నాటాలి. అల్లుకొని పోతుంది అప్పుడు. గెంచుగట్లు ఉంటాయా? ఫ్లవర్ కూసుకున్నా. ఈ రోజా చెట్లు వేసిన తర్వాత పూలకైతే దేవుడికి ఇబ్బందే లేదు, కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే ఫ్లవరింగ్ ఇగురు బాగా వస్తుంది అనమాట. కటింగ్ చేసుకుంటా ఉండి నీళ్ళు పట్టుకుంటా ఉండి కొంచెం ఎరువు వేసుకుంటా ఉంటే మంచిగా వస్తాయి ఫ్లవర్స్. ఈ మాత్రం అది కూడా బాగా వచ్చిల్లా. ఎర్రజాజులు కూడా బాగా వచ్చినాయి పూలు. తగులుతాయి. వెర్రజాజులు నిన్న వేరే పని ఉండి పూలు కోయడం మర్చిపోయా. రోజు కోసి దేవుడికో అద్దితనో ఎవరో ఒకరు పెట్టుకుంటారు. మంచి స్మెల్ వస్తాయి ఇంట్లో. కానీ ఇవి పెట్టుకున్న 5 నిమిషాలకే వాడిపోతాయి. మొగ్గలకైతే స్మెల్ ఉండవు. ఇక మొగ్గలు సాయంత్రం మొగ్గలు చూడడానికి సన్నజాజుల టైపే ఉంటాయి. ఇచ్చినవి కూడా ఒక్కోసారి కోసి కట్టి దేవుడికి పెడతాం. కొయ్యాలి, వాటి సంగతి మర్చిపోయా. ఇది మల్లి చెట్టు అల్లుకో. ఈ పందిరి పెట్టింది ఈ మల్లి పువ్వు అనమాట. అంతా కట్ చేసా. ఏంది ఇంకా బాగా ఎగురు రాలేదు, టైం పడుతుందిలే. ఇది ఫ్లవరు. పని చేద్దరు పండ్రా బాదం పండి మళ్ళీ చూపిద్దాం. ఒక్క పువ్వే పూసింది. ఇప్పుడైతే మా తమ్ముడు నాగలక్ష్మి దంచుతా ఉన్నారు. రాళ్ళు తీసుకొని, పెద్ద రాయి తీసుకొని. ఈ రాళ్ళతో కొడుతుంటే గుచ్చుకుంటున్నాయి రాళ్ళు. మంచి రాళ్ళు కాక గుండ్ర రాళ్ళు అయితే వీడు ఏం సలహా ఇచ్చిండంటే నాకు పోయి ఆడుంది షెడ్ లో ఉంది నీకు సుత్తి తెచ్చుకోపో అంటున్నాడు. అవును సుత్తి ఉంది నాగలక్ష్మి. సుత్తి అయితే బెటర్ అంటే అది ఆడుంది నాకు తెలియదురా నువ్వే పోయి తేపో అన్న. వీళ్ళిద్దరికి పని ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే మా తమ్ముడు. వాడు నీట్నెస్ అంటే ఇది వేరే వాళ్ళు చేస్తే నీట్గా చేయరు, మనం చేస్తేనే నీట్గా ఉంటుంది అని చెప్పేసి అల్లాడిస్తున్నాడు. ఆ పిల్లని అల్లాడిస్తున్నాడు. నాకే నేను హ్యాపీగా చేస్తా తెలుసా, ఎందుకంటే నాకు ఇష్టమైన పని చేస్తా కదా. నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా. మా అన్నకి చెట్లు అంటే ప్రాణం, పిచ్చి, అది ఇది అన్నీ చదువుతాడు కానీ అది చేయడు. ఒక్క పని కూడా ఒక్కసారి
ఒకసారి చెట్లన్నీ తవ్విండ్రు. అది నందు అన్న నాన్న ఒకసారి తవ్విండ్రు కదా, గుర్తుందా నీకు? 2 నెలల క్రితం. అన్న తవ్వింది చెప్పు. తవ్విండ్రు, చెప్తా ఇను పూర్తిగా. ఒక్కరు 2-3 చెట్లు తవ్వి అన్ని తవ్వేసిన అని చెప్పి బిల్డప్ మాటలు చెప్పిండు. చివరికి తవ్వింది నందు ఆ నెలలో. తర్వాత వాచ్మెన్ అంకుల్ తవ్విండు. ఎన్నిసార్లు తవ్వించినమో గడ్డి వస్తూనే ఉంది, కానీ అన్న మాత్రం ఒకసారి తవ్విండు. నిన్నటి నుంచి తవ్వుదు రా అన్న, ఎరువు పోద్దాం రా అన్న అంటే ఇంతవరకు అంతులేడు. 7 లేస్తాను, తవ్వుకుందాం పోసుకుందాం అన్నాడు. ఇప్పుడు 9 అవుతుంది, ఇంతవరకు లేచి రాలా, బెడ్డే దిగల. ఎప్పుడు అంతే, పురిటి మంచం మీద ఉన్న తల్లిలాగా ఎప్పుడు ఆ మంచం మీదే ఉంటాడు, అన్నీ ఆడికి అందించుకుంటాడు. నాన్న గురించి చెప్తుంది అద్విత. చెప్పాలా వద్దు అద్విత మీ నాన్న గురించి? అమ్మా నాన్న మంచోడా బ్యాడ్ బాయా? అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపియచ్చు, కానీ మనం గార్డెన్ పెట్టుకునింది గార్డెన్లో వర్క్ చేసుకుంటా అదొక ఫీలింగ్ బాగుంటుంది కదా. ఉదయాన్నే లేచి మొత్తం గార్డెన్ అంతా మనమే చేసుకుంటా ఉంటే పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది. ఒకటి ఏంటంటే చెట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము 100 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో బతుకుతాం. చెట్లు అనేవి కొన్ని చెట్లు 300 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ఉంటాయి. సో చెట్లు అనేవి మంచిది, పెంచుకోవాలి. ప్రతి ఇంట్లో చెట్లు ఉంటే మనం బతికుండా చచ్చిపోయినా చెట్టు అనేది మాత్రం అట్టే ఉంటుంది. యాక్చువల్ గా మా గార్డెన్ లో ఎక్కువ చేసిందంటే వాడే. ఎందుకంటే ఉదయాన్నే లేసి వస్తాడు, ఆ గార్డెన్ లో ఏ ఒకటి చేయాలంటాడు, కట్ చేయాలంటాడు చెట్లు. మరి వద్దురు నేను వాళ్ళతో చేపిస్తా అంటే వాడి కదా ప్రాణం. మళ్ళీ డబ్బుల గురించి అనుకుంటారేమో జనాలు, కానీ డబ్బుల గురించి అయితే కాదు. ఇత్తనాలు ఏడో పెట్టిన కవుతా నిన్న అక్కడ రూమ్ లో పెట్టా చూడు. యాక్చువల్గా ఇంత పెద్ద బిట్టు ఎందుకు చేసుకున్నామంటే మేము 4 ఆకుకూరలు పోద్దామని అనుకున్నాం. అందుకని ఇదొక బిట్టు కట్ చేసుకుంటే ఆడొకటి ఏడొకటి 3 ఆకుకూరలు కొత్తిమీర వచ్చి కుండీలో నాటుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసాం. పుదీనా కూడా కొమ్మలు నాటుతున్నాం. మన ఇంట్లో చాలా ఉంది, పుదీనా కొనుక్కొచ్చింది, అది నాటేస్తే సరిపోద్ది. ఒక చోట ఒక నిమిషం ఉంది, అయిపోద్ది. కాదు, ఈ ఎరువు ఉంది కదా, ఈ మట్టిలో పోసుకుంటే కలిసిపోయి కొంచెం బాగుంటుంది. ఏదో మాకు తెలియదు, కానీ ఒరే మనకు పెద్దోళ్ళు ఉండి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు లేరురా వ్యవసాయదారులు. మాకు తెలియదు. ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో పెట్టండి, కరెక్ట్ కాదు. వెంటనే చేంజ్ చేసుకుంటాము. ఇట్లా ఎరువు పోసుకోవచ్చో లేదో చెప్పండి. కొద్ది రోజులు ఇప్పుడు ఇట్లా పోసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం దీన్ని మిక్సింగ్ చేసుకుంటే కొంచెం మిక్సింగ్ ఆవకాయ మిక్సింగ్ అనమాట. ఆవకాయ సీజన్లో తోటకూర పోస్తున్నాము, చల్లుకుంటున్నాం. తమ్ముడు చల్లుతున్నాడు. చల్లాలో కూడా మాకు తెలియదు, ఊరికే చల్లుతాం ఒరే ఇట్లా పోయిరా మొత్తం అనుకుంటున్నా. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎరువేసినాను పొలాలకి. పొలానికి వేసిన ఊరేనందు ఒకసారి వేసా. వాళ్ళు వ్యవసాయం కూడా చేసిండ్రంట వాళ్ళు కూడా. ఎందుకు ఎక్కువ అయిపోయినాయి అనిపిస్తుంది. అది వేస్తావా? బాగా మొలవాలి, బాగా మాకు తోటకూర బాగా రావాలి. ఎక్కువ కలిపారా? మొలవకు పోవాలి అనేది ఏమి ఉండదమ్మా, బాగానే మొలుస్తాయి. పాలకూర చుక్కకూర కొంచెం తక్కువ పోయలే. పాలకూర నచ్చదు నాకు, ఐ హేట్ పాలకూర. ఇప్పుడు ఇది పాలకూర కొంచెం తక్కువ కలిపాము, ఎందుకంటే వీళ్ళకి నచ్చదు పాలకూర. కానీ పాలకూర ఆకుకూరలు అన్నిటికన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నాకు అది ఉడుకుతుంటేనే ఆ స్మెల్ చూస్తే వాంతి కమ్మింగ్. నాకు అసలు నచ్చదు చిన్నప్పటి నుంచి. అది వేసిన రోజు, ఆ కూర చేసిన రోజు అన్నం కూడా తినేదాన్ని కాదు అప్పుడు, కానీ ఇప్పుడు తింటున్నాలే. కళ్ళల్లో పడతాయి. చూపియాలా నేను? చూపియాలి, చూపిస్తేనే తెలిసేది. ఆ బాడీ చూడండి, చూపికవుతా వీడియోలో. గీత వేసుకొని చుక్క కూర వేసుకుంటున్నాం. మైక్ పెట్టావు కదా తోడికి. అమ్మో వీడియో మొత్తం మేము ఇద్దరం కవితనే, మీరేం ఉండరు. మాటలు మరి వాయిస్ వినిపిస్తాయిగా.
అసలు మా ఇంట్లో ఆది మామయ్య పని తప్పించుకోవడానికి రెడీగా ఉంటారు. ఏదైనా చేస్తారు పని తప్ప. ఇప్పుడు ఆ 2 ఆకుకూరలు వస్తాయని నాకు నమ్మకం ఉంది, కానీ ఇది వస్తాయని నాకు నమ్మకం లేదు. లేదురా, చుక్కకూర వస్తాయి. అదేందుకు తట్టున్నాయి చుక్కకూర లాస్ట్ టైం వాచ్మెన్ అంకుల్ జల్లిని ఆ ఇత్తనాలు బడి మళ్ళీ వేరే దగ్గర మొలిసాయి. దూదునట్టుంది. అట్టే ఉంటాయి. మొన్నే దాని లోపల ఉంటాయి ఇత్తనాలు. దానికి చుక్క కూరతో పచ్చడి చేయొచ్చు, పప్పు చేయొచ్చు, అంతే. ఆ 2 జిగలు. ఇప్పుడు పట్టుకోద్ది. కుండీలో కన్నా కుండీలో మట్టి వేస్ట్ కదా, అదే తక్కువ మట్టి పట్టిద్ది. అయితే ఈ మట్టి పోసి మట్టి పోయాలనుకుంటా, పోద్ది మళ్ళీ గాలికి ఎగిరిపోతాయి. ఇయా మట్టి పోద్దాం, ఆ మట్టి పోద్దాం. ఆ మట్టి తెచ్చి చాలు ఇంకా మాట్లాడలేను. అయిపోయింది. చాలాసేపు మాట్లాడిందిలే. సో వీళ్ళకి వర్క్ అసైన్ చేద్దామని వచ్చాను ఎర్లీ మార్నింగ్. నువ్వు అసైన్ చేసేలోపు చేసేసిండ్రు వాళ్ళు. యాక్చువల్గా నేనే చెప్పిన ఉదయాన్నే 6 గంటలు వేయాలా, రేపు ఉదయాన్నే బాగా పని చేయాలి అందరం అని చెప్పిన. అది ఎంత కవుతా చెప్పలేదు, అది నెగిటివ్స్ ఎందుకులే అని. మా మొగుడిని ఎందుకు చేయకపోయినా పర్వాలేదు అనుకో. మొగుడిని నెగిటివ్ చేయాలనుకోలే. అది రోజు ఏదన్నా చెట్లకి నీళ్ళు పోసుకుంటున్నా కూడా అసలు ఆ చెట్లు కాదు, మీకు ఒక చిన్న జోకు, పెద్ద జోకు. అదే ఏమంటాడంటే ఏదన్నా వంగి తీసుకుంటా వంగొద్దు అంటాడు. అంటే అనేది కదలడు, వంగొద్దు అంటాడు, సీరియస్గా అంటాడు. అది కూడా అది వంగి తీసుకుని అబ్బా ప్రశాంతంగా ఉంటాడు. అంటే అబ్బా దరిద్రం వదిలి తీసుకుంది పిల్ల అని. దరిద్రం అనే వర్డ్ యూజ్ చేయకూడదు, అందరూ చెప్తున్నారు. ఏం కాదు కదా, నేను వంగొద్దు అంటాను, ఆ లోపల ఒక్క సెకండ్ గ్యాప్ కూడా నువ్వు వంగేస్తావు. నువ్వు సరేలే అనుకుంటా నేను, అది ప్రాబ్లం. అంటే ఆ వంగకుండా వస్తువు తీయకుండా సాయంత్రం దాకానే అది అట్టే ఉంటే తర్వాత ఎప్పుడో తీస్తాడు అనమాట. సరేలే, నెగిటివ్స్ చెప్పనండి, మళ్ళీ నెగిటివ్స్ చెప్తావు. ఇవే కదా అడిగి మరీ చెప్పించుకుంటున్నావు. ఎడిటింగ్ లో లేకపోతే నీ గురించి నేను కూడా నెగిటివ్ చెప్తా ఆల్రెడీ. ఏం చెప్పు? ఏదో వీడియోలో ఉంటుందిలే, చూసుకో. ఏం చెప్పు. మా అన్న పని చేస్తానంటాడు, బిల్డప్ ఇస్తాడు, కానీ చివరికి వచ్చి లాస్ట్ లో అది అందరూ తెలుసులే. అది ఫుల్ నెగిటివేగా చేయడు. అసలు ఏం చేసినావు నాకు తినడానికి? పప్పంగా చేసుకున్నాం, మాకు మాత్రం. నీకు మాత్రం నీ రెసిపీ చేసుకుంటాం, మేము ఇంకా తినలేదయ్యా. కొత్తిమీర కోసం కూడా ఎరువు మట్టి మిక్సింగ్ చేయిస్తున్నాను. మిక్సింగ్ చేయిస్తున్నాం కాదు, చేస్తాను. అది పని కూడా నువ్వు అలర్ట్ చేయలేదు. అది నీకు పని తెలిస్తే కదా. అది ఏదో పెద్ద అన్న భలే బిల్డప్ ఇస్తాం అన్న. నీళ్లు పోసాక వేద్దాం రా, నీళ్లు పోసాక మళ్ళీ బయటకు వస్తాయి అయ్యి. రావులే కుంగుతి. సో ఈ ప్లేస్ అంతా మా ఆకుకూరలు, ఆర్గానిక్ ఆకుకూరలు మీకు కూడా పంపిస్తాం ఎప్పుడొకసారి. ఆఖరికి మేము మట్టి కూడా నలుపుకోవాల్సి వస్తుంది. ఆకుకూర నువ్వు పంపించేలోపు వాడిపోద్ది, వాళ్ళు వండుకోలేరే. సరే మీరు పని చేస్తూ ఉండండి. నాగలక్ష్మి, నాన్న ఏం చేస్తున్నాడో చూపిస్తా. అసలు ఏంటి నాన్న పరిస్థితి, నాన్న ఏం చేస్తున్నాడు ఉదయాన్నే 9 గంటల పడని చూపిస్తా. నాన్నకు తగ్గ కొడుకునే నేను. మేమిద్దరం లేట్గా లేచేది, మాటలు చెప్పేది, తప్పించుకునేది, జీవితం అంతా అదే. మా నాన్న చూపిస్తా ఉండండి ఏం చేస్తున్నాడు. చూపిస్తాను చూడండి. వాళ్ళందరూ కష్టపడి బాగా పనిచేస్తున్నారు అక్కడ. ఇప్పటిదాకా నేను కూడా వేరే వర్క్లో ఉన్నాను, నిద్రపోయాను, లేట్గా లేచా, తర్వాత వర్క్ చేశా. మా నాయన ఏం చేస్తున్నాడో చూడండి. పొద్దున్నే 9, 8:30 అప్పుడు చూపిస్తారండి. ఆయన రూమ్లోకి వెళ్తున్నా. పెద్ద ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అదాపు నాన్న. సో ఇట్ట మా నాయన డి సినిమా చూస్తుండు. ఏమైనా అందరు పని చేస్తుంటే నిలుపు చేసుకోవాలి. బయటికి నేను ఎప్పుడు చెప్పినా బయటికి పోవద్దు, కరోనా వచ్చింది అంటే అందుకని మంచం మీద పడుకున్నాను. నేను ఉదయం పోయినా వాకిలు తీసిన. పొద్దున్నే పోతారు అది కరోనా. ఉదయం వాకిలు తీయడానికి కదా, లోపలనే కదా. ఇప్పుడు కూడా లోపలే కదా వాళ్ళు పని చేస్తుండ్రు. ఏం చేస్తుండ్రు వాళ్ళు? అసలు కిందకి దిగలైతే నువ్వు వచ్చినప్పుడు ఊరు లేరు ఆడ. పొద్దున్న నుంచి నువ్వు కూడా కిందకి దిగల. దిగినా వాళ్ళందరూ అడిగిపోయినాల నుంచి నువ్వు మీ నాయన తప్ప అందరూ మేము ముగ్గురు చూడు ఎంత బాగా పని చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. అందరూ ఆల్రెడీ పని అయిపోయింది. ఏం పని చేస్తుంది? అదే ఏది ఇత్తనాలు వేస్తున్నా ఆకుకూరలు తీసిన పూట తీసినా కొంచెం వాళ్ళు తీసుకున్నారులే. ఏం తీసాను బా.
వాళ్ళకి అసలు చల్లను చేత అవుతుంది కదా అని చేతనోడు మాత్రం పిలవాలి పడుకున్నావు కదా పిలవాలి కదా ఈ చల్లుతూ రమ్మని వాళ్ళు పిలవకుండా నేను పోయి చల్లితే ఎట్లా ఉంటుంది విలువ ఉండదంటూ. 8గా బతకాలి, బతికే 4 రోజులైనా. అమ్మో ఇప్పుడు ఏంది నువ్వు వాళ్ళు చల్లితే రాదంటావు. వాళ్ళు చల్లని చేత అవుతుంది కదండి, వాడు చల్లితే సగం గాలికి పోతాయి. కరెక్ట్గా చెప్పు నువ్వు చెప్పింది ఆడ జరుగుతుంది. వాడు చల్లిన చేత అవుతుంది వాళ్ళు ఏం తిక్కలు కాదు, అనాలా చల్లంగా చల్లి దానిపైన మట్టి చల్లి నీళ్ళు కూడా పోసినారు. మట్టి చల్ల పని లేదు, పోవడం పని లేదు. వరకు చల్లి చేత్తో ఇట్లా గీతలు పెట్టేసి అన్నీ చేశారయ్యా, అన్నీ చేశారు. సరే నాకు కాలిది హాస్పిటల్ మళ్ళా చూపి కాల్ది అప్డేట్. ఒరే నాలు ఇది ఓకే కదా నాన్న ఒక రకంగా తగ్గింది, అయితే నొప్పి కూడా తగ్గింది. ఇంకొకసారి ఇంకోటి ఆడుందా పర్లేదా? ఇంకొక 1-2 షెడ్యూల్ ఉన్నాయి, అవి కూడా అయిపోతే ఎట్లా ఉంటుందని చూపించాలి కాలు ఆని మా నాయనది. మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉంటే కామెంట్ చేయండి ఆనల గురించి. ఏదే రోజు ఆ లీటర్ నేను మా నాయన వాటర్ తాగి అని చెప్తుంటే రాత్రి తెచ్చుకోను దాన్ని అయిపోయినాయి నిజం. రాత్రిపూట 1 లీటర్ తాగుతున్నావు, ఉదయం తాగినా? అబ్బా ఉదయం లేసారు ఉండవు, నాకు లేచింది తాగలేదు. ఆలోచన అట్నే ఉంటాయి. నేను తాగేస్తాను 3 మాటలు వేస్తాను, 3 రౌండ్లు తాగేది అయిపోయాను. సరే నీళ్ళు మంచిది. అంతకు ముందు తాగేదిలా నేను చెప్పిన తర్వాతే అంతే. ఉదయాన్నే టీ తాగేటప్పుడు 1 గ్లాస్ తాగింది కింద. అట్టగా తాగాల్సింది. పొద్దున్నే లేగానే ఒక 1/2 లీటర్ వాటర్ తాగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ 1/2 లీటర్ వాటర్ తాగాలి, అది చేయాల్సింది. నైట్ నిద్రలో నువ్వు షుగర్ పేషెంట్వి లీటర్ వాటర్ తాగితే ఎన్నిసార్లు వేయాలి మధ్యలో? బాత్రూంలో మెలకు వచ్చినప్పుడు ఎందుకు అంత ఉదయాన్నే తాగాలి సా? సరే నేను పోతున్నా, వాళ్ళు పని చెప్పకపోతే అయితే ఉదయం తాగాలని. ఎప్పుడైనా మార్నింగ్ నైట్ టైం అన్ని తాగితే టాయిలెట్లు వేస్తూ ఉంటే ఇబ్బంది కదా. నా కన్ను అది అయింది ఇది చూడు. ఏమైంది స్వామి? అది ఇంతకు ఏదో పురుగు పట్టేట్టుంది. ఏదో పురుగు ఏదో వాళ్ళింది. ఏంది నాన్న అది అంతలా అయింది? అదే నల్లగా అయింది. నల్లగా అయిందంటే అది పుండు అయింది ఆడ. అదే సందు చెక్కులు వేసినట్టుంది, మంట పడుతుంటే ఇప్పుడు ఆ చెక్కులు ఆపాలి, రేపు మానిపోతే లేచిపోద్ది. పురుగు అంతే కదా, అంత మించి పురుగు వాలితేనే. దానికి మించి ఏమవుద్ది దాని కంటికే? ఏదో పురుగు వాలింది. అది ఒకవేళ తగ్గపోతే చెప్పు మళ్ళీ. తగ్గిపోయింది, నొప్పి లేదు. ఇలా ఎక్కువ ఉండిందా? నిన్న మొన్న కళ్ళెమ్మి నీళ్ళు కనపట్లేదు అసలు. కళ్ళెమ్మి నీళ్ళు వచ్చేది సిద్ధంగా ఆయన పండుకున్న కాడ నుంచి. మళ్ళీ చెప్పు తగ్గపోతే. సరే సరే అయితే అదిదా పిల్లకి వద్దులే, నేను చేపిస్తాను. నాన్న చేపించేసి తిని పెడతా ఉంటాను, మీరు వచ్చి తిని పని చేసుకోండి కోతా. సరే రండి. నేను ఆ లోపల పాపకి డాడీ స్నానం చేపిస్తా. ఏంటి నాన్న ఆకలే? స్నానం చేపిస్తారా ఫస్ట్? డ్రెస్ బాగానే ఉందిలే, పొద్దున్నే లేస్తే పొద్దున్నే ఎట్ట ఉంటుంది డ్రెస్సు? ఏంట్రా నీ డ్రెస్సు బాబు మోహన్ డ్రెస్ ఉన్నట్టుంది కింద లేకుండా. అదేం డ్రెస్ రా మా పాప? పదా ఫస్ట్ బ్రష్ చేసి తిని స్నానం చేద్దామా? బ్రష్ చేయకుండా తినకూడదు. నోవే ఫాస్ట్ చేస్తారా? చిన్నగా చేస్తారు, కోతిలాగా చేస్తా ప్లీజ్ నాన్న. నో ఈటింగ్ బ్రష్. కమ్ ప్లీజ్ రైట్ ఇంకా. మా పాపకి రోజు బ్రష్ చేయించాలంటే ఫస్ట్ బకెట్లో స్విమ్మింగ్ చేయించాలి, అందుకని అప్పుడే ఒప్పుకుంటుంది, లేకుంటే ఒప్పుకోదు. ఆ బకెట్ కూడా పాప పెద్ద అయిపోయింది అనమాట. ఈ బకెట్లో ఇప్పుడు పెద్దగా పట్టట్లా, చిన్నప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం టైట్గా పడుతుంది. ఇంకెంత 1-10 రోజుల తర్వాత ఆ బకెట్లో కూడా పట్టదు పాప. ఇంక రానా స్విమ్మింగ్ దాంతో రుద్దుతా, ఓకేనా? డన్ రా కూర్చో. ఇది డెకరేషన్ ఆల్మోస్ట్ అవుతున్న టైంలో నాగలక్ష్మి పెట్టింది ఫ్లవర్ డెకరేషన్స్. మా పెద్ద ఆయన నీ పిల్లకలు చూపిస్తారేట్రా? వెనకరా బ్యాక్ తిరుగు నీ పిల్లకలు. గట్టవాడు నీ పిల్లకలు భలే ఉన్నాయి రో.
ఇవి కూడా పెడతాను ఇంక మళ్ళీ సరిపోదా ఓ వెళ్ళు ఆడికి అడిగిట్టే ఓ ఇదేవుడా దీనికి ఎందుకు పెడుతున్నారు తాబేలకి పెడతారు తాబేలకి పెడతారు అన్న తాబేలకి పెడతారు బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే మా ఫ్యామిలీ అంతా ఇంత హ్యాపీగా కలిసిమెలిసి ఉండడానికి ఒకే ఒక రీజన్ నాకు అనిపించింది ఏంటంటే నాగలక్ష్మి కళ్ళు కనపడవు 5% కనపడుద్ది స్టిల్ ఖాళీగా ఉండదు ఆ అమ్మాయికి నచ్చిన పనులు వంట పనులు అమ్మాయి చేస్తుంది మిగతా పనులు ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తుంది కవిత ప్రెగ్నెంట్ అయినా కూడా ఖాళీగా ఉండదు ఏదో పని చేస్తుంది నేను ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఇంత కామెడీగా అన్నారు కానీ పైన మొక్కలన్నిటికీ నేనే నిలిపోస్తాను దాంతోపాటుగా కింద హ్యాంగర్స్ కన్నిటికి నేనే పోస్తాను మా నాన్న సాయంత్రం 2 hours మొత్తం గార్డెన్ మొత్తం నీళ్ళు పోస్తాడు అందరం ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం ఎవరు ఖాళీగా ఉండకుండా నచ్చిన పని చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటున్నాం 5.5 సంవత్సరం నుంచి ఒక్క గొడవ లేకుండా ఉండడం అంటే అది అదృష్టమే అనుకోవాలి దేవుడు దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో జీవితంలో ఎప్పుడు మాకు గొడవ రాకూడదు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఒక అన్నగా మొగుడుగా భార్య చెల్లెల మధ్య భార్య నాన్న మధ్య గొడవలు రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మమ్మీ అంటది రే ఎవరద్వి నేను టీచర్స్ టీచర్ అమ్మో ప్రజెంట్ టీచర్ ఇదేంటి యాపిల్ ఇక్కడ రాయ్ మేడం ఎట్లా రాసిందట రాయ్ ఎట్ట రాసింది ఇది ఏ రాయరా అంటే ఏంట్రా రోజు కొత్త అద్వి నీకు ఏంటిది అది నీ పేరులో హెచ్ లెటర్ అది హెచ్రానా ఎట్ట రాసింది అది మేడం హెచ్రా పిల్లకి రావుడుగా ఈడ ఎట్ట రాసింది మళ్ళీ రాయ్ జీరో లైన్ ఏంది అద్వి ఏంది ఇది జస్ట్ రైట్ 0 లైన్ ఒక లైన్ ఉందా 2 లైన్లు అంటుంది ఏలో ఇప్పుడు ఇది ఎలా రాసింది నేను ఎలా రాశాను నేను జీరో లైన్ కదా సరే జీరో లైన్ రాయ్ ఎట్ట ఏ ఎలా ఉంది అలాగే రాయనా అయినా 1 2 దో 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ 3 లైన్స్ కాదమ్మా సరే నువ్వు చెప్పు అయితే నువ్వు నేర్పించు నేను ఎఫ్ అంటే ఎఫ్ వస్తుంది ఎఫ్ ఇంకా ఇట్ రాయాలి ఇది టఫ్ అది ఎట్ట ఎఫ్ అది అంటారు అప్పు కాదు నాన్న ఇంకో లైన్ రాయాలి నాన్న ఇట్లా లైన్ రాయి ఇంకో లైన్ రాయి మధ్యలో ఇది ఇట్ట అదేంటి సి ఫర్ క్యూ సి ఫర్ క్యూనా సి ఫర్ క్యూనా ఈ సి ఫర్ ఏంటిది రోజు చెప్పినా కూడా కొత్త అది సూపర్ క్యాట్ నాన్న క్వీన్ కాదు చెప్తుంది మామూలుగా క్యూట్ ఇది క్యూను ఇదేంటిది అయితే ఇది ఫస్ట్ ఆ? చేతులు అంత యాక్టింగ్ వద్దమ్మా ట్రైన్ అమ్మ రాయిచ్చేది చెప్పిపోకనా టీచర్స్ కూడా ఇట్టే రాయిస్తుండు ఇట్లయితే ఇట్ రాస్తే ఇట్టు రైట్ ఇట్ రాయ ఏంటిది అది అదిలా చెప్పేది ఇల్లు చెప్పేది నువ్వు ఇది చూడు వస్తుంది ఇట్లా చేస్తుంది ఏంటిదమ్మా అది అది కబోర్డ్ కబ్బోర్డ్ అంట కబోర్డ్ చెప్పానా మీరా డి రాయ్ ఎట్లా రాస్తావు గుడ్ గుడ్ ఏ రై ఏ రై ఏ బాగా రాసేది నువ్వు ఏ ఒక్కటే బాగా అది ఇదే ఏ కదా రై ఏ రై ఏ మళ్ళీ రాయనా నీట్ రాయ్ రివర్స్ లో రాసి రివర్స్ రాయి బాగా నాన్న స్ట్రైట్ గా రాయి ఇట్లా రాయాలా ఇది ఎట్లా రాసినావు అట్లా రాయి ఇదే యూజింగ్ ఏ ఫర్ యాపిల్ ఓకే బి ఫర్ బాల్ ఓకే సి సి ఫర్ క్యాట్ డాగ్ చెప్పు పెద్దగా చెప్పు అది డాగ్ అని చెప్తుంది చెప్పు పెద్దగా చెప్పు డాగ్ నెక్స్ట్ క్యాట్ ఇక్కడికి రా ఎలిఫెంట్ వావ్ నైస్ ఫిష్ సూపర్ ఆట్స్ వెరీ నైస్ గ్రేప్ వెరీ గుడ్ ఆ ప్రొనౌన్సియేషన్ చూడండి గ్రేట్ అది కాదు ఆడ అమ్మ వావ్ ఈ క్లాప్స్ కొడితేనే ఫాస్ట్ వెళ్ళేది బండి లేకపోతే వెళ్ళదు అప్రిషియేషన్ లేదు ఉండాలి
కొట్టు కొట్టు బొగ్గ అరిగిపోద్ది కానీ నాన్న How are you? యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అది. ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆలస్యం చేస్తుంది చూపిస్తా. ఏమ్మా పెద్దామా ఏం చేస్తున్నావు? లైటింగ్ వేస్తే లైట్ వేసి వస్తుండు కనపట్లా మనిషి. ఏం చేస్తున్నావు నలసి? కూర ఏం కూరదే? శాంగడ్డ పులుసుకి ఎర్రగడ్డలు వేయించుతున్నా. ఏంచు మా నాగలక్ష్మికి కనిపించకుండా వంటలు ఎట్లా చేస్తుంది అని చాలామంది డౌట్ ఉంటుంది. ఈరోజు వంట ఎట్లా చేస్తుంది అని చూపిస్తా. ఎందుకు చాలా సార్ వీడియోలో వంటలు మనయ్య అయినా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి, ఎట్ట చేస్తుందని. అది చిట్టి చిటే పడతా ఉంటాయి మా నాగలక్ష్మి మీద. అయినా కూడా వంగి చూస్తూ ఉంటుంది. చూడండి ఎట్లా సరే అది ఉప్పు ఎట్ట తెలుసు? నేనే పెట్టుకుంటే తెల్లగా ఉందిగా కనపడదు కదా నీకు? తెల్లగా ఉండేది ఎందుకు కనపడదా? ఏం దగ్గర నుంచి చూస్తే కనపడవా? ఇదిగో ఇట్లా ఇట్లా వేసుకుంటా. ఇప్పుడు ఎట్లా పెడతావు? పెట్టు ఆడ ఇట్లా తేడా ఉంది కదన్న. నాకు దీనికి ఎంత తేడా ఉందే ఓ జాన్ ఉంటుంది. ఇదిగో ఇది పసుపు పక్క పక్కనే పెట్టుకుంటాం. ఉప్పు కారం పసుపు అన్నీ. పసుపు ఎంత వేయాలో ఇదిగో అట దగ్గరుండి చూసుకొని ఎంత వచ్చిందో చూసుకొని స్పూన్లో అంచున వేసుకుంటా. రోజు అలవాటు అయిన వంట కదా. చూడండి అంత దగ్గరికి చూస్తుంది. ఇట్లా కారం ఎట్టేస్తావు? కారం ఇప్పుడే వేయను కదా. కారం ఇప్పుడే ఏం కదన్న. ఏగిందో లేదు ఎట్ట తెలుస్తుంది నీకు? ఒక్కొక్కసారి అయితే పట్టుకుంటా చేత్తో, ఒక్కొక్కసారి కలర్ మారిపోతుంది, అర్థమవుతుంది. అర్థం కదా నాల్సి, కొంతమందిని అడుగుతావు కదా అప్పుడు. కొంతమందిని ఫ్రైలు అలాంటి కవితని పిలిచి చూపిస్తా అన్న ఏగినియా లేదా అని చూడమనే. ఇవి చూపిన ఇప్పుడు నీకు అర్థమైపోద్ది. ఎర్రగడ్డ ఏగిన స్మెల్ కూడా వస్తుంది. అందువల్ల ఇప్పుడు అవన్నీ టమాటాలు వేసి టమాటాలు ఏగి లోపు ఇవి వలుసుకుంటే సరిపోద్ది. ఏమ్మా ఇప్పుడే టమాటాలు వేసినాను కూరలో, దాంట్లో తాలింపులో. అవి ఏగేలోపు ఈ శాంగడ్లు వలుసుకుంటున్నా. శాంగడ్లు జోము నా చేతులకి అంతా అవుతుంది మడ్డిగా. శాంగడ్లు ఎట్లా వలుస్తుంది అనేది కూడా డౌట్ కూడా వస్తుంది జనాలకి. శాంగడ్లు నేను స్పర్శ ఇదిగో ఇప్పుడు ఇటుంది కదా తోలు, అర్థమవుతుంది కదా. ఇలా స్పర్శతో వస్తా చుట్టూరు జరుపుకుంటా. ఏమున్నా కానీ చుట్టూరు తీసేస్తా. అది అందరికీ డౌట్లు వస్తాయి, మా ఇంట్లో వాళ్ళకి రావు, ఎందుకంటే చూస్తుంటారు కాబట్టి ఇంట్లో. నాగలక్ష్మి తెలివైంది కాబట్టి చూపు చాలా 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 తక్కువ ఉన్నా అన్నీ కవర్ చేయగలదు. వన్ డే నాగలక్ష్మిని ఎవరైనా చూస్తే ఎలారా మేనేజ్ చేస్తుందని షేక్ అయిపోతారు. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఎలారా అని. నేను ప్రతిదీ నా చేతుల స్పర్శ కాళ్ళ స్పర్శతోటే చేస్తా. ఏది చేసినా టప్ప 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 వెళ్ళద్ది, టప్ప 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 తీసుకుంటుంది, టప్ప టప్ప అన్నీ నాకు తెలిసి ఇలాగే పెడుతుంది. కవిత ఏ వస్తువు పెట్టినా నాకు అర్థమైపోద్ది. సో ఇక్కడ దీనికి ఎదురుగానే పెట్టుకుంటుంది అనమాట. ఉప్పు పసుపు కారం ఇలా పక్క పక్కన పెట్టుకొని తీసుకుంటుంది. షుగరు కాఫీ టీ ఇలా పక్క పక్కనే. చెప్పు 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 మైక్లో చెప్పు. ఏం చెప్పు? ఏం చదువు అంటుంటే చదువుకుంటుంటే నన్ను డిస్టర్బ్ చేస్తావా నువ్వు అంటుంది. సారీరా. ఇదిగో టమాటాలు
ఇంకొక నిమిషం అయితే ఏగిపోతాయి. కొంచెం కారం వేసి ఏగిపోయినాక అవి వేసుకోవాలి. సరే అయితే తర్వాత చూపిస్తలే. ఇంకేముందిలే చూపించేది, సాంగడ్డ పులుసు అందరికీ తెలుసులే. ఈరోజు సాయంత్రం ఏం చేస్తావు అన్నీ చూపిస్తే ఈరోజు నీ వంటలు కూడా. సాయంత్రం ఏముంది ఇంకా ఇదే కూర అంతే. సరిపోదు కదా నాకు అది. ఎందుకు సరిపోదు, పులుసు పోస్తాం కదా మళ్ళీ. అన్ని సాంగడ్లు ఉన్నాయిగా. ఓకే కర్రీ చేస్తున్నావు నాన్న. నీకోసమే ఆల్రెడీ పచ్చడి కూడా ఉంది. కారం పెట్టేస్తా చూపినాల్సి. ఇదిగొన్నా కారము రోజు చూడండి కారం ఎంత దగ్గర పెట్టుకొని చూస్తూ. 1.5 స్పూన్ వేస్తే మా కూరలకు సరిపోద్ది కారము. అదే అంచనా వేసుకుంటా. మళ్ళీ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మధ్యలో పాప ఉంది, అందరం కారం తక్కువ తినేవాళ్ళమే. ఇప్పుడు మేము బయటికి ఎందుకు పోతున్నామో తెలిస్తే షేక్ అయిపోతారు మీరందరూ. ఇదిగో ఆమె బయటికి వెళ్ళేటప్పుడు మా మేడము ఇదిగో 1 బొమ్మ 2 బొమ్మలు 3వ బొమ్మ ఇవన్నీ తీసుకొని బయటికి పోవాలి. ఎందుకురా ఎన్ని బయటికి? ఉసిరికాయ తింటుంది, డ్రై ఉసిరికాయ ఫేవరెటా? ఎందుకు పోతున్నాం అండి? షాపింగ్కి పోతున్నాం. ఏం షాపింగ్ అండి? చీపురుకట్టలు ఏంది? చీపురుకట్టలు ఇల్లు తుడిచే కర్రల కోసం 9th మంత్ ప్రెగ్నెంట్, అదే 8.5 మంత్ ప్రెగ్నెంట్ రెడీ అయ్యి 15 రోజుల తర్వాత బయటికి వెళ్తుంది చీపురుకట్టల కోసం. వెరీ గుడ్, కమాన్. నేను కూడా రెడీ అయ్యి డ్రైవర్గా చీపురుకట్టల కోసం బయటికి వెళ్తున్నాం. అవి మేము సాటిస్ఫై చేయలేదంట చీపురుకట్టలు. మేము చాలాసార్లు బయటికి పోయి రెగ్యులర్గా ఒక చీపురు వాడతాం కదా, అది అలవాటు అయింది. అది ఆ డస్ట్ అది రాకుండా ఉంటుంది కదా, అది అయ్యే తేవాలి. ఫోటో తీసి పంపించి చెప్పినా కూడా ఆ చీపురులు తేవాలి వాళ్ళు. ఇల్లు తుడిచే కర్ర కూడా అంతే, ఫోటో తీసి ఇలాంటి కర్ర కావాలి అంటే అది తేలా. కాబట్టి నువ్వు మెయిన్ ఓనర్ దిగాల్సి వచ్చింది. ఓనర్తో పాటు చీపురు కట్టలు నిజంగానే మేము కామెడీ చేసినా అనుకుంటున్నాం ఒక చూసేవాళ్ళు. నిజంగానే ఓన్లీ ఆ 2 కోసమే వెళ్తున్నాం రెడీ అయ్యి. దాదాపు 10 days నుంచి పోవడానికి కుదరలే. మాది వల్ల తీసుకుపోమంటే తీసుకుపోవట్లా. అదే నేను మామూలుగా అయితే స్కూటీ వేసుకుని వెళ్ళి తెచ్చుకొని ఉండేదాన్ని. ఇప్పుడు కుదరదు కదా, అందుకని చెప్పేసి మా అమ్మని జాగ్రత్త తీసుకున్నాను, పడుతుంది. కవిత అని పిలుస్తుంది. కవిత రా కవిత, ఐ డోంట్ వేస్ట్ మై టైం అంటుంది. డోర్ వేసిరమ్మా బంగారుతలే. నేను మామూలుగా వచ్చి డోర్ లేడు రై నాకు ఈరోజు అంటే ఒక 4 days నుంచి అయింది. 4 days నుంచి నువ్వు ఏది పిలిస్తే అది పిలుస్తుంది. నాన్న అంటే నాన్న అంటది, బుజ్జి అంటే బుజ్జి తల్లి, బుజ్జి తల్లి అంటావు కదా ఎప్పుడన్నా. ఏందమ్మా మా కవిత పక్కనే ఒక షాప్కి వెళ్ళింది చీపురు కట్టల కోసం, ఇల్లు తుడిచే కర్రల కోసం. వెళ్ళి దాదాపుగా 1/2 hour అయింది, 30 నిమిషాలు. ఇంతవరకు రాలేదు. ఓన్లీ చీపురు కట్టలకు 30 నిమిషాలు షాపింగ్. అబ్బా నాయన, ఈ లేడీస్తో పనే కాదు స్వామి. ఏమమ్మా ఒరే, అరగంట తర్వాత కూడా చీపురు కట్ట దొరకలేదు నీకు? చీపురు కట్టలు ఇక్కడ దొరకలేదు. ఓన్లీ ఒక్కటికి అరగంట సేపు పట్టిందా? ఇవన్నీ తెస్తున్నాయి. ఎంత టూ మచ్ రా నాయన నువ్వు నీ షాపింగ్. ఇంకా ఉందా? జాగ్రత్త నడిచేటప్పుడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళవచ్చు, కానీ ఇక్కడ ట్రాఫిక్లో కారు పెట్టున్నాను. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ముందుకి వెనక్కి జరుపుతూ ఉండాలి. ఇక్కడ పార్కింగ్ ఉండదు. అద్వితకి ఒక జత బట్టలు కావాలని అడిగింది, వచ్చాము. ఫుల్ హ్యాపీ. ఎందుకురా ఎక్సైట్ అవుతున్నావు? ఇప్పుడు అదిత అడిగిందని చెప్పి కొనాల్సి వస్తుంది. ఏంటన్నా ఎక్కడికి వచ్చినా పింక్ చూపిస్తుంది చూడండి. అది బాగాలేదన్నా. ఏంటి? ఓ క్లిప్స్ వచ్చాయా? వద్దు నో. ఆగు ఆగు, అది బాగానే ఉందిలే, లూజ్ అయినా బాగానే ఉంది. కానీ మా పాప సన్నగా ఉంటుంది.
లెంత్ ఎక్కువ ఉంటుంది, హైట్ ఉంటుంది, దానివల్ల డ్రెస్సులు అసలు సెట్ కావట్లేదు. లావు ఉండి పట్టుకున్నా ఓకే, ఎట్టో ఒకటి అడ్జస్ట్ చేయొచ్చు. బావక బ్యాగ్ అమ్మా, ఇప్పటికి చాలా బ్యాగ్స్ ఉన్నాయి. శారీ పోతాను మనం డ్రెస్ ట్రై చేయి. ఎట్రా ఎవరికై? ఏ బేబీకి చూపి, ఇట్రా దగ్గర చూపిస్తా. ఎవరికై? ఇట్రా దగ్గర. ఏ బేబీకి నాన్న? పొట్టలో బేబీకి అవి అవన్నీ పొట్టలో బేబీకి అంటే సెలెక్ట్ చేశానని చెప్పి అరస్తా ఉంది. చూపి రే రే, అది ఎట్ట సరిపోద్దురా పొట్టలో బేబీకి? అది పెద్ద బేబీకి. పొట్టలో బేబీకి ఏమేమి తీసుకున్నావు చూపి. ఇవన్నీ పొట్టలో బేబీకి అంట. అవి సరిపోవు నాన్న పొట్టలో బేబీకి, ఇంకా చిన్నవి కావాలి. ఇంకా చిన్న ఈ బుట్టి పొట్టలో బేబీ కోసం షాపింగ్ అంట. మీరు రమ్మంటూ ఏడుస్తుంది. రే ఇంకొద్దు, పొట్టలో బేబీకి వద్దురా, వద్దని చెప్పానా? అవి కూడా వద్దు. సరే నీకోసం తీసుకుందానా, దా అవి తీసుకుందానా. పొట్టలో బేబీ అని పొట్టలో తీసుకుంటే అట్లీస్ట్ పాపకి తీసుకుని 2-3 కుదిరినాయి. నేను ఆమె తీసుకునే వాటికి హ్యాపీగా ఫీల్ అవట్లా. పొట్ల బేబీకి అయితే ఎగ్జైట్ అవుతుంది. నానా పొట్ల బేబీకి తీసుకున్నట్టేనా అవి? అవన్నీ నచ్చాయి నీకు? ఏ బిల్లు వేపిస్తారా? ఏ ఎక్కువ నచ్చాయి నీకు వాటిలో? రే ఇట్రా చెప్పు చెప్పు. ఏంటి? ఓకే సెలక్షన్ ఓకే. ఇట్రా బంగారు తెల్లం మన వజుడు. బేబీ పుట్టిన తర్వాత ఇవన్నీ చూపిస్తా. బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మా అక్క మంచిదని. ఓకే ఏ బేబీకి? ఎక్కడుంది బేబీ చూపి. ఆ రోజు అనుకోకుండా షాపింగ్కి వెళ్ళాము నేను కవిత. ఆ తర్వాత షాపింగ్ నుంచి వచ్చి ఎంతసేపు మాట్లాడుకున్నామో అదిత గురించి, బంగారు తల్లి గురించి. ఎంత ప్రేమ, పుట్టపోయే బేబీ గురించి, ఎంత తెలివి. సైజు చూడండి, పొట్ట మీద పెట్టి సైజు చూస్తుంది, బట్టల సైజు పడుతుందా లేదా బేబీకని. షాక్ మేము. ఇలాంటి ఆడపిల్ల, ఇలాంటి కూతురుంటే తల్లిదండ్రులకి ఏం కావాలా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది నాయన. మన పాపే కాదు, ఈ రోజుల్లో కిడ్స్ అందరూ మామూలుగా లేరు స్వామి. చూసి రమ్మంటే కాల్చేసి వస్తారు, దేశాన్ని నమ్మేస్తారు. అంత తెలివైన వాళ్ళు. సూపర్ హ్యాపీ అసలు. నేను షాక్ లిటరలీ. మేము ఏమీ అనలేదు. ఆ అమ్మాయే బట్టలకి వెళ్దామని అడిగింది. నాకు బట్టలు కావాలి డాడీ, బట్టలు కావాలి మమ్మీని ఏడిస్తే లోపలికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత తన గురించి కాకుండా పుట్టపోయే బేబీ గురించి సెలెక్ట్ చేయాలని ఏడ్చింది. షాక్. ఎవరికి నాన్న? బా సూపర్ అసలు. పాప ఇంటికి రాగానే ఇంకా డ్రెస్సులన్నీ వేసి చూస్తూ ఉంది. సూపర్ ఉంది నా డ్రెస్సు, అయినా బాగుంది. టూ గుడ్ నాన్న. లైటింగ్ లేదు అయినా బాగుందిలే.